అలానే విశేషరావు ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇద్దరు కలిసినా 22A దాని కింద పెట్టినటువంటి నిషేధిత భూములు రిజిస్ట్రేషన్లు దీని గురించే ఎక్కువ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఈ సమస్య రావడానికి కారణం ఏంటి? తెలంగాణలో ధరణి పోర్టల్, ఆంధ్రప్రదేశ్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. కేసీఆర్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి ఈ రెవెన్యూకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల మెడకి చుట్టుకుంది. ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ సమస్యలను తీర్చమని చెప్పి చంద్రబాబు గారు చెప్తూ ఉన్నారు. కానీ పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యలు తీర్చట్లేదు అక్కడ ఉండే రెవెన్యూ అధికారులు. దాదాపు 8 లక్షలు పైగా రెవెన్యూ సమస్యల మీద అర్జీలు వచ్చాయి. వాటిని సార్ట్అవుట్ చేసామని చెప్తున్నారు. కానీ ఆన్ పేపర్ వాళ్ళు చెప్పిన దానికి క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలకు పొంతం లేకుండా ఉంది. దీని మీద చంద్రబాబు గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారు రెవెన్యూ అధికారులకి. అప్పట్లోపల చేస్తారని అనుకుంటూ ఉన్నారు చంద్రబాబు గారు. కానీ క్షేత్రస్థాయిలో భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అలా ఉంటే తెలంగాణ పరిస్థితి, తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తెలంగాణ ప్రజలకి సారీ చెప్పేశారు, క్షమించండి అని చెప్పారు. ఎందుకంటే ఆ స్థాయిలో 22A సమస్య ఉంది. ఆల్రెడీ ఇప్పుడు నిరాహార దీక్ష కూడా దిగుతున్నారు పబ్లిక్. ఇప్పటి వరకు ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేశారు ఎక్కడికెక్కడే కాలనీల్లో. ఇప్పుడు ఎక్కడికక్కడే నిరసన దీక్షలకు దిగే పరిస్థితి వచ్చింది తెలంగాణలో, ప్రత్యేకించి హైదరాబాద్లో. ఎందుకు వచ్చింది అని అంటే హైదరాబాద్లో దాదాపు 80 to 90% మొత్తం 22A కింద ఉంది, నిషేధిత జాబితాలో ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే నిజాం కాలం నుంచి హైదరాబాద్లో రికార్డ్స్ సరిగ్గా లేవు. పైగా హైదరాబాద్ భూములు ప్రభుత్వ భూములైనా, అసైన్ భూములైనా, లేదా ల్యాండ్ సీలింగ్కి సంబంధించిన భూములైనా, కాందిశకుల భూములైనా, లేదంటే కోర్టులో ఉన్నటువంటి భూములు ఇలానే ఉంటాయి. క్లియర్ టైటిల్ ఉండేవి చాలా తక్కువ ఉంటాయి హైదరాబాద్లో. వీటన్నిటిని 1958లో ఎలా అయితే ఉందో రికార్డ్స్, ఆ రికార్డ్స్ని బేస్ చేసుకొని మొత్తం 22Aలో పెట్టేశారు. దీంతో ఎప్పుడో 30-40 సంవత్సరాల క్రితం నిర్మించుకున్నటువంటి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మాలన్నా కానీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు ఇప్పుడు. దీని మీద ప్రభుత్వం మేము శ్రద్ధ వహిస్తున్నాం, పరిష్కరిస్తున్నాం అని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తే వాళ్ళు మా పరిధిలో లేదంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రిజిస్టర్ మేము రిజిస్ట్రేషన్ చేయలేము, మీరు ఎన్ఓసి తీసుకొచ్చుకోండి అని చెప్పి వాళ్ళు చెప్తారు. దీంతో ఇప్పుడు క్యాబినెట్లో చర్చించారు. క్యాబినెట్లో చర్చించి ఈ సమస్యను పరిష్కరించాలి అని చెప్పేసి ఆదేశించారు. కానీ ఆ సమస్యను ఎలా పరిష్కరించాలనేది మాత్రం రూట్ మ్యాప్ ఇప్పటివరకు తయారు కాల. లాస్ట్కి రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా 22Aలో ఉందని చెప్పి హరీష్ రావు గారు అంటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇల్లు, ఇప్పుడు ఉండేటువంటి ఇల్లు, ఆ ఇంటి స్థలం 22Aలో ఉందని చెప్పి హరీష్ రావు గారు చెప్తుంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి గారి ఇల్లు ఉండేటువంటి స్థలం 22Aలో ఉంటే తనది కూడా 22Aలో ఉంటుందని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్నారు. అంటే పారదర్శకత లేదు. ఎక్కడా కూడా ఓపెన్ డొమైన్లో ఫలాని స్థలం, ఫలాని సర్వే నెంబర్లో ఉండేటువంటి భూమి ఇది 22Aలో ఉందని చెప్పి స్పష్టంగా ఎక్కడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులకు వెళ్తే 22Aలో ఉందని చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ కావట్లేదు. అడ్వాన్సులు ఇచ్చి లేదంటే అగ్రిమెంట్లు రాయించుకున్నటువంటి వాళ్ళకి అక్కడ రిజిస్ట్రేషన్స్ కావట్లా. దీంతో రిజిస్ట్రేషన్ ఆఫీసులో చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇది తెలంగాణలో స్థూలంగా ఉండేటువంటి రెవెన్యూ సమస్య. దీని మీద ఎక్కడికి పోయినా సరే మంత్రులకి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అందుకే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్కి క్షమాపణ చెప్పారు, బహిరంగ క్షమాపణ చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రెవెన్యూ శాఖ మంత్రి. మరి దీనికి క్షమాపణ చెబితే పరిష్కారం వస్తుందా? కాదు. ఎవరైతే పరిష్కరించాలో వాళ్లే క్షమాపణ చెప్పి తప్పుకుంటే ఇంకా దానికి పరిష్కారం ఎవరు చూపిస్తారు? పరిష్కారం చూపించాల్సిందే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అత్యవసర సమావేశం పెట్టాలి రెవెన్యూ అధికారులతోటి, వాళ్ళనే రోడ్ మ్యాప్ తయారు చేయించమని చెప్పాలి. అవసరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి గైడ్లైన్స్ ఇవ్వాలి. ఆ గైడ్లైన్స్ తగిన విధంగా ఉత్తర్వులు ఇవ్వాలి. అప్పుడే తక్షణ పరిష్కారం వస్తుంది. అలా కాకుండా అధికారులకి, మేము కలెక్టర్లకి ఆదేశాలు జారీ చేసాం, సర్వాధికారాలు కలెక్టర్లుగా ఉన్నాయి, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ఆఫీసు సమన్వయం చేసుకోండి అని ఓరల్గా చెప్తే ఈ సమస్యకు పరిష్కారం రాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళిద్దరూ జోక్యం చేసుకున్నప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో సమస్య అలానే ఉంది. క్షమాపణ చెప్పి కూడా 48 hours అవుతుంది. కానీ ఎక్కడ సమస్య అక్కడే ఉంది, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది. మొత్తం ట్రాన్సాక్షన్స్ ఆగిపోయాయి.
స్తంభించిపోయాయి. ఇప్పుడు రెవెన్యూ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏం చెప్తున్నారు, ఇది 22A ఉంది, నిషేధిత భూముల జాబితాలో ఉంది, మేము ఎన్ఓసి ఎలా ఇస్తామని వాళ్ళు అంటారు. రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే ఏమంటారు, మీరు ఎన్ఓసి లేకుండా మేమే ఎలాగూ రిజిస్ట్రేషన్ చేస్తాము, ఇది 22A నిషేధిత భూముల జాబితాలో ఉంది, ఇది రెవెన్యూ అధికారుల నుంచి మాకు వచ్చినటువంటి లిస్టు, దీనికి భిన్నంగా మేము రిజిస్ట్రేషన్ చేస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఫలితంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, రెవెన్యూకి సంబంధించిన ఇబ్బందులు వాటిని వర్ణించలేవు, ఆ స్థాయిలో ఉన్నాయి, అటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇటు తెలంగాణలో కానీ. మొన్నటి వరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించినటువంటి దాన్ని మాట్లాడుకున్నాం. ఇప్పుడు 22A తెలంగాణలో వచ్చింది, హైదరాబాద్లో ఆ శాఖ బాగా తగిలింది. దాంతో దీని గురించి మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి దీన్ని ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తారంటే అలాంటి సిచ్యువేషన్లు ఏం కనపట్ల. మంత్రులు ఆదేశిస్తే ఇమీడియట్గా అధికారులు చేస్తారు అనేది పాత రోజుల్లో. ఇప్పుడు అధికారులు తక్షణం స్పందించేటువంటి పరిస్థితి లేదు. పైగా ఈ సమస్యను పరిష్కరించండి అని చెప్పి ఎవరైనా ఎన్ఓసి కోసం వెళ్తే గతంలో ఒక 50,000 అడిగేటువంటి వాళ్ళు ఇప్పుడు ₹1,00,000 అడుగుతున్నారు. డిమాండ్, అవినీతి డిమాండ్ పెరిగింది. ఇప్పుడు పోనీ ఆ ₹1,00,000 ఇచ్చినా కానీ ఎన్ఓసి ఇవ్వగలరంటే అది ఇవ్వట్ల. ఒకవేళ ఎవరైనా ఇస్తే కనుక దాని మీద కంప్లైంట్ రైజ్ చేస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఉంది. దాంతో కంప్లీట్గా రిజిస్ట్రేషన్లు స్తంభించిపోయాయి. దీని మీదనే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. తెలంగాణ మీడియాలో కూడా ఇదే ఫోకస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, 22A భూతం కనిపించొద్దు అని ఎవరన్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు అంటున్నారు. ఆ భూతం అసలు కనిపించకూడదు అని చెప్పి. ఆయన అంటే ఉపయోగం ఏంటి? భూతం కనిపించకుండా మంత్రదండం అనేది చేతిలో పట్టుకోవాలి కదా. ఆ మంత్రదండం లేకుండా, కొరడా లేకుండా ఆ సమస్య ఎట్ట పరిష్కారం అవుతుంది, ఆ భూతం ఎట్ట వదలదు. దీని మీద హైకోర్టులో కూడా ఉంది. హైకోర్టులో కూడా పిటిషన్ వేసి హైకోర్టు హెచ్చరించింది ప్రభుత్వాన్ని, మీరు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టడం లేదు, పబ్లిక్ డొమైన్లో పెడితే కదా తెలిసేది ఏ భూములు 22A ఉన్నాయి, నిషేధిత జాబితాలు ఏమున్నాయి అనేది వాళ్ళు ఎలా తెలుసుకోవాలి, పబ్లిక్ని ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారని హైకోర్టు కూడా ప్రశ్నించింది. ప్రశ్నిస్తున్నారు, సారీలు చెప్తున్నారు, కానీ సమస్య మాత్రం పరిష్కారం కావట్లా. చూడండి, నిషేధిత జాబితా భూముల వివరాలు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచడంపై వైఖరి తెలియజేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ భూముల వివరాలు పబ్లిక్ డొమైన్లో అందుబాటులో లేకపోవడం వల్ల కొనుగోలుదారులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ అమీరా పాషా అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎన్వి శ్రవణ్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్సైట్లో జిల్లాలు, మండలాలు, సర్వే నెంబర్ల వారీగా నిషేధిత జాబితా అందుబాటులో ఉండేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. దీనిపై ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 20వ తారీఖు వాయిదా చేసింది. సరే, కోర్టు ఇంకా వాయిదాలు పడుతూనే ఉంటాయి. రాయదుర్గంలో పురాతన శిలల ప్రాంతాన్ని వేలం వేయద్దు. రంగారెడ్డి జిల్లా శేర్లింగంపల్లి మండలం రాయదుర్గం పాన్ మక్తా సర్వే నెంబర్ 83/1లోని దాదాపు 10 ఎకరాల విస్తీర్ణం కలిగిన 2 ఫ్లాట్ల వేలంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రాంతం పురాతన శిలలకు సంబంధించిన ప్రాంతం ఉందని, అందుకు అనుమతించరాదని చెప్పి కోర్టు చెబుతుంది. ఆ ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఫోటోగ్రాఫర్లు సహా వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటివి చాలా ఉన్నాయి హైదరాబాద్లో. ఇక 22A భూతం అన్నిటినీ పరిష్కరించండి, ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు, సుప్రీంకోర్టులో ఉన్న వాటికే మినహాయింపు. 22A వివాద నేపథ్యంలో రెవెన్యూ శాఖ కీలక ఆదేశాలు. నిషేధిత జాబితా నుంచి ఆస్తులకు విముక్తి కల్పించేందుకు అధికారుల కసరత్తు. 22A స్వతంత్ర వ్యవస్థను నెలకొల్పాలి. ఇక్కడేమో అసలు ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు అన్నారు. ఇక్కడేమో స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు. స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ స్వతంత్ర వ్యవస్థకి ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఇవ్వాలి. అధికారాలు ఎవరిస్తారు? క్యాబినెట్ ఇవ్వాలి, క్యాబినెట్ అసెంబ్లీలో ఇవ్వాలి. ఇప్పుడు CRDA ఏర్పాటు చేస్తారు అమరావతిలో. అలాంటిది ఒక దాన్ని ఏర్పాటు చేస్తే తప్ప దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఊరికే స్టేట్మెంట్ ఇచ్చినందువల్ల కాదు. ఇది చదవడానికి అబ్బా స్పందించేశారు, ఇక సమస్య ఉండదని చెప్పి అనుకుంటాం. కానీ ఈ సమస్య పరిష్కారం కాదు, ఎందుకంటే ఆన్ పేపర్ అన్నీ మారిపోవాలి. 22A భూతంపై ఇకపై కనిపించకుండా ప్రస్తుతం నిషేధిత జాబితాలో ఉన్న వాటిని అన్నిటినీ తొలగించాలని రెవెన్యూ శాఖ నిర్ణయించింది బాగానే ఉంది, చేయాలి కదా. గతంలో CS7, CS14 వివాదాల్లో తొందరపాటు వద్దని చెప్పిన రెవెన్యూ శాఖ ప్రస్తుతం వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ల నుంచి కలెక్టర్ల వరకు అందరికీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. సుప్రీంకోర్టు విచారణలో ఉన్న వాటిని మినహాయించాలి, మిగిలిన వాటిని క్లియర్ చేయాలి. ఇంకోసారి దీనిపై ఫిర్యాదు కనిపించకూడదు అనే స్థాయిలో ప్రభుత్వం స్పష్టత ఇచ్చిందని కలెక్టర్లు చెబుతున్నారు.
దీంతో రికార్డులు సర్దిద్దేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. 22A జాబితాలో ఉన్నటువంటి ఆస్తులను ఆ జాబితా నుంచి తొలగించేందుకు శరవేగంగా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో భూముల క్రమబద్ధీకరణకు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం టైటిల్ చెక్ చేసి ఆస్తులపై హక్కులు కల్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఒక మంచి అవకాశం రెవెన్యూ వాళ్ళకి డబ్బు దండుకోవడానికి. ఎందుకు ఈ పరిస్థితి, అసలు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? 2025 ఆగస్టులో హైకోర్టు 22A జాబితాను చీకట్లో పెట్టి ఉంచాల్సిన అవసరం ఏమిటి అని చెప్పి రెవెన్యూ శాఖను ప్రశ్నించింది. 22A వివాదంపై సుమారు 5,000 కేసులు కోర్టులో నమోదయ్యాయి. దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని 22A జాబితాను ప్రజలకు అందుబాటులో ఉంచాలని రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. అప్పటికే ఉన్న 22A జాబితాను ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ఉంటే ఎలాంటి వివాదం ఉండేది కాదు. కానీ కోర్టు ఆదేశాలను అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులు అత్యుత్సాహంతో 1958 నాటి పాత రికార్డులను పరిగణలోకి తీసుకుని ఆ రోజు రికార్డుల్లో భూమి హక్కులు ఎవరికి ఉంటే దాని ప్రకారం నిర్ణయం తీసుకున్నారు. ఇక 1958 తర్వాత ప్రభుత్వం భూముల క్రమబద్ధీకరణకు ఇచ్చిన ఉత్తర్వులు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ క్రమబద్ధీకరణకు ఇచ్చిన ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోలేదు. గంపగుత్తగా పాత రికార్డుల ప్రకారం 22A జాబితాను రూపొందించడంతో ప్రైవేటు ఆస్తులు కూడా పెద్ద సంఖ్యలో ఆ జాబితాలోకి వెళ్ళిపోయాయి. తమ ఆస్తి 22Aలో ఉందని తెలిసి అనేక మంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తాత్కాలిక ఉపశమనం కాకూడదు. 22 వివాదాల పరిష్కారానికి తాత్కాలిక ఉపశమన చర్యలు కాకుండా స్పష్టమైన మార్గదర్శకాలతో విధి విధానాలు రూపొందించాలని పదవి విరమణ చేసినటువంటి రెవెన్యూ ఉద్యోగులు నిపుణులు చెబుతున్నారు. ప్రతి భూమికి ఆధునిక ల్యాండ్ పార్సిల్ మ్యాప్ LPA ప్రతి భూమికి తయారు చేయాలని, ప్రతి సర్వే నెంబర్ సరిహద్దులను ఖచ్చితంగా డిజిటల్గా నమోదు చేయాలని, ప్రభుత్వ పూర్వంబోకు వ్యవసాయేతర భూములకు కూడా చట్టబద్ధమైన ROR అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ తయారు చేయాలని, ఇందుకోసం ప్రస్తుత RORను సవరించాలని సూచించారు. 22A నిషేధిత జాబితాలను డీనోటిఫై చేసేందుకు స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలని అదనపు జిల్లా జడ్జి లేదా పదవి విరమణ చేసిన హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని అభిప్రాయపడుతున్నారు. డ్రాఫ్ట్ 22A జాబితాలను ప్రజల ముందు పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలని, అప్పీల్ చేసుకునేందుకు చట్టపరమైన అవకాశం కల్పించాలని చెబుతున్నారు. ఈ మొత్తం ప్రక్రియ చట్టపరమైనటువంటి రక్షణ ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలంటున్నారు. సో కాబట్టి ఇది ఇప్పుడు అయ్యేది కాదు, ఈ స్టేట్మెంట్ వరకే. కొత్త 22 జాబితాల నుంచి నోటిఫికేషన్ ప్రక్రియ పూర్తయ్యే వరకు గతంలో రద్దు చేసిన 22A జాబితాలో ఉన్న భూములను కొనుగోలు చేసే ప్రజలను ప్రభుత్వం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. గతంలో 22A జాబితాలో ఉన్న భూమిని కొనుగోలు చేసే వ్యక్తి నుంచి స్వీయ పూచీకత్తు తీసుకోవాలి. అది కొనుగోలు చేసే భూమి భవిష్యత్తులో నిషేధ జాబితాలోకి వస్తే భూమిపై హక్కులు ఉండవనే అంగీకార పత్రం తీసుకోవాలి. ఇది కనుక అయితే అసలు రిజిస్ట్రేషన్లు ఆగిపోతాయి. ప్రస్తుతం 22A జాబితాలపై వచ్చిన అభ్యంతరాలను లోక్ అదాలత్ తరహాలో ప్రత్యేక పరిష్కార విధానంలో ప్రభుత్వం వేగంగా పరిష్కరించే అవకాశం ఉందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. ఇది అంత ఈజీగా అయ్యేది కాదు. రెవెన్యూ సమస్యలు ఎలా ఉంటాయి అంటే, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు రివ్యూ మీటింగ్లో, ఒక సమస్యను పరిష్కరించమంటే ఇంకో సమస్యను క్రియేట్ చేసేలా ఫైల్ తయారు చేస్తారంట అధికారులు. ఎందుకు? ఈ ఫైల్కి డబ్బులు రావాలి, ఈ ఫైల్కి డబ్బులు రావాలి, రెండింటికి రావాలి. ఈ రెండు తీసుకెళ్ళి 1 కేజీ బంగారం కొనుక్కొని లాకర్లో పెట్టుకోవాలి. ఇది రెవెన్యూ అధికారుల్లో చాలా మందిలో ఉన్నటువంటి యాటిట్యూడ్. కాబట్టి ఇది ఆదేశించడం ఇటు కాదు, ఒక స్వతంత్ర సంస్థను ఏర్పాటు చేసి దానికి పూర్తి అధికారాలు ఇచ్చేలా క్యాబినెట్ అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి ఒక చట్టబద్ధత తీసుకొస్తే తప్ప ఇది అంత ఈజీగా ఓవరాల్గా చెప్పినట్టు చెయ్యరు అధికారులు. చేసే ప్రసక్తే లేదు. ఈ సమస్య ఇప్పట్లో పోదు. దీని మీద పూర్తి స్థాయిలో ఒక కార్యాచరణ ప్రణాళికను రచిస్తే తప్ప ఇది పోదు. ఈ సమస్య కారణం ధరణి పోర్టల్ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అక్కడేమో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినట్టు ల్యాండ్ టైటిలింగ్ అని చెప్తున్నారు. బట్ ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ రెవెన్యూ సమస్యలను తీర్చడంలో పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే కాలేకపోతున్నాయి. దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.